లయన్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డాక్టర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్యులకు సన్మానం. నర్సయ్యపల్లి, గొల్లపల్లి గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. కలెక్టర్కు అర్జీ ఇచ్చిన 4వ తరగతి విద్యార్థి. విజయవాడ నూతన న్యాయస్థానాల కార్యాలయంలో ఒకరిపై ఒకరి దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రతి బిడ్డకు విద్య ప్రాథమిక హక్కు. కార్మికులు తమ పిల్లలను పాఠశాలలకు పంపాలి. 6 నుంచి 14 సంవత్సరాల వయసు మధ్య గల పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్య యొక్క ప్రాముఖ్యత విధి విధానాలు వివరిస్తుందని సహాయ కార్మిక అధికారులు కేశన్న సమీర్లు తెలిపారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో కర్నూలు కళాకారుల సమితి జిల్లా అధ్యక్షులు బైలుపల షఫీ ఉల్లా ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకులను రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సహాయ కార్మిక అధికారులు కేశన్న సమీర్లు మాట్లాడారు. ఓకే సార్, ఫాస్ట్ ఇచ్చేయండి సార్. ఓకే ఇవ్వండి సార్. సార్ షఫీవుల్లా సార్ ఇవ్వండి. ఓకే ఓకే సార్. షెఫ్ ఇవ్వండి. ఇక్కడ చూడండి సార్. ఓకే దగ్గర నడిచినమ్మా. ఒక్క నిమిషం సార్ అలాగే టైరమ్మా ఇద్దరు దేకో. అవి నజ్జికమ్మా తుమ్మే పిచ్చే వాళ్ళే. ఓకే 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 సార్. ఇద్దరు దేకు సార్. పట్టుకోండి. ఇక్కడ చూడండి, మీరు పట్టుకోండి సార్. ఓకే 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 సార్. ఈరోజు కర్నూలు జిల్లా నుండి ప్రధాన నగరమైనటువంటి కర్నూలు నగరం నుండి రోజా వీధిలో నిరుపేద విద్యార్థులకు ఆశ్రయం కల్పిస్తూ ప్రభుత్వాలు మరి ఈ రోజుల్లో వారికి అవసరమైనటువంటి విద్యకు పిల్లలకు బయటికి పంపిస్తున్నారు. చాలామంది నిరుపేద తల్లిదండ్రులు పిల్లల్ని చదువుకునే పరిస్థితులు లేక, వాళ్ళ దగ్గర అవసరమైన డబ్బులు లేక పిల్లలను ఈరోజు కార్పొరేట్ స్కూళ్ళల్లో కాకుండా, ప్రైవేట్ స్కూళ్ళల్లో కాకుండా, ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా వాళ్ళని తీసుకుపోయి హోటళ్ళలోనూ, తర్వాత చిన్న చిన్న కార్మికులుగా పనిగా సైకిల్ షాపుల్లోనూ, ఆటో షాపుల్లోనూ పెట్టడం జరుగుతూ ఉంది. అలాంటి వారిని అందరినీ మరి ఖచ్చితంగా స్కూల్కి పంపించి వారికి మంచి విద్యను అభ్యసించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది, మాలాంటి స్వచ్ఛంద సంస్థల మీద ఉంది. మరి విద్యార్థులకు నేటి చదువు రేపటి వారి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరు ఎంత సహాయం చేసినా చదువు ముఖ్యం. కాబట్టి చదువుకున్న ప్రతి వ్యక్తి ఈ సమాజానికి అవసరం. విద్య శీలేనే శోభతే విద్య అంటారు. ఎక్కడైనా మనిషి రాణించాలంటే ముఖ్యంగా విద్య కావాలి. విద్య అవసరం చాలా ఉంది సమాజంలో. జాతి పౌరులుగా, భావి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాలురు పనికి పోతున్నారంటే చాలా బాధ వేస్తుంది. ప్రభుత్వాలు దగ్గర తీసుకొని వారికి ఆశ్రయం ఇచ్చి వారికి అవసరమైనటువంటి బట్టలు, తిండి, గుడ్డ, పుస్తకాలను అందజేసి వాళ్ళకి మంచి విద్యను అందించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది, ప్రభుత్వేతర సంస్థల మీద ఉంది, అలాగే మాలాంటి స్వచ్ఛంద సేవా సంస్థల మీద ఉందని తెలుసుకొని అలాంటి కుటుంబాలకు కొంతవరకు సాయం చేయాలని చెప్పేసి ఈరోజు రోజా వీధి యందు మీసాల సుమలత మరియు రంగస్వామి, అలాగే కమిషనర్ గారు అయినటువంటి సమీర్ సార్ గారి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల ఐక్య వేదిక తరఫున మేము వీరికి కిరాణా సామాగ్రిని వచ్చినాము. భవిష్యత్తులో తప్పకుండా పెద్దలు మీరంతా పిల్లల్ని మీరు ఖచ్చితంగా స్కూల్లో పంపేయండి. వాళ్ళు స్కూల్ చదువుకుంటే పిల్లలు బాగుపడితేనే వాళ్ళకు మంచి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. కాబట్టి మనమంతా ఖచ్చితంగా విద్యార్థి దశలోని ఖచ్చితంగా చదువులు పంపించి మంచి చదువులు చదువుకుంటే మంచి ఉద్యోగస్తులు అయితేనే సమాజానికి ఉపయోగపడతారు, దేశానికి ఉపయోగపడతారు. కాబట్టి విద్యార్థులను చదివించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం కూడా సహకరించాలని, అందుకు మాలాంటి స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి సహకరించాలని తెలియజేసుకుంటున్నాను. నా పేరు బైలుపల షఫీవుల్లా, కర్నూలు జిల్లా కళాకారుల ఐక్య వేదిక కన్వీనర్ని, కర్నూలు జిల్లా. అందరికీ నమస్కారము. ముఖ్యంగా రోజా వీధిలో స్వచ్ఛంద సంస్థను రోజా మహిళా మండలి ఆధ్వర్యంలో చేపడుతున్న
నిరుపేదలకు వారి యొక్క కుటుంబాలను ఆదుకోవడానికి మీసాల సుమలత గారికి మరియు రామస్వామి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు. నేటి బాలలే రేపటి పౌరులు అందరినీ స్కూలు నందు పంపించి వారి యొక్క ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలకాలని కోరుకుంటూ సహాయ కార్మిక అధికారి ఆర్ కేశన్న కోరుతున్నారు. థ్యాంక్ యూ. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రజా సమస్యలపై నిరంతరంగా పోరాటాలు చేశానని, ఇంటి స్థలాలు, ప్రభుత్వ గృహాల మంజూరుపై అలుపెరగని పోరాటాలు చేసి పేద ప్రజలకు న్యాయం చేస్తూ అండగా నిలిచిన తృప్తి నాలో కలిగిందని మా అధిగా రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకులు టీడీపీ నేత పేరపోగు పెద్ద లక్ష్మణ చెప్పారు. కర్నూలు మండలం తాండ్రపాడు గ్రామంలో లక్ష్మణ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఒక్క నిమిషం అట్లనే ఉండండి, వీడియో తీస్తున్నా ఉండండి. కాళ్ళు ఇప్పుడుగా స్టార్ట్ కత్తి పెద్దది అక్కడి నుంచి మరి గర్భవతులను తీసుకొచ్చే క్రమంలో మరి చనిపోతున్నారు అక్కడే. మరి అట్లాంటి వారికి మరి ఆసుపత్రులను కూడా మరి నియమించాలి, మంచి డాక్టర్లను కూడా నియమించాలి. ఆ పల్లె మారుమూల పల్లె ప్రాంతాలకు, గిరిజన తాండాలకు, గిరిజన గ్రామాలకు, మరి దళిత వాడలకు, మరి దళిత వాడలు ఎక్కడ చూసినా మురుగు ఎత్తేది మరి దళితులే. ఏ ఒక్కరన్నా ఉన్నారేమంటే మరి బాకీ పని చేసేవాళ్ళు ఇతర కులాల్లో ₹1,00,000 జీతం ఇచ్చినా కూడా ఏ ఒక్కరు లేరని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తున్నాను ఈ సమాజానికి. మరి దళిత బలహీన వర్గానికి చెందినటువంటి మాదిగ మాలలే తప్ప ఈ పాకి పని, కాలువలు ఊడ్చేది, దొడ్లు ఊడ్చేది, మరి టాయిలెట్లు నిండితే ఎత్తిపోసేది, మరి ఇలాంటి వాటికి ఏ ఒక్కరు లేదని చెప్పేసి కూడా దాని సాక్ష్యం, నిదర్శనం. మా గ్రామంలో కూడా మరి కసు ఊడ్చే వాళ్ళు ఎవరన్నా ఉండరా, పారిశుద్ధ్య పని చేసే వాళ్ళంటే ఒక్క మాదిగలు తప్ప ఏ ఒక్కరు కూడా లేరని చెప్పేసి కూడా నేను సాక్షాత్తుగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆ పని చేయడానికి మరి అలాంటి పని చేయడానికి ఏ కులం కూడా ముందుకు రాదు. మరి ఆ కులాలని మరి ఈ పని చేసేవారి యొక్క విగ్రహాలని మరి పెట్టాలి. మరి ఏమి చేయనటువంటి వారికి పదవులు అలంకరించి వారి విగ్రహాలను పెడుతున్నారు. నిజంగా అయితే మరి మన యొక్క గ్రామాలని శుభ్రం చేసేటటువంటి వారిని గుర్తించి వారికి అవార్డులు ఇవ్వాలి. ఎవరెవరికో ఇస్తున్నారు, అలాంటివి మరి ప్రోత్సహించకుండా పనిచేసే వారికి ప్రోత్సహించాలని చెప్పేసి, అంతేకాకుండా దేశ సంరక్షణ కోసం మరి ఆర్మీ వాళ్ళైతేనేమి, మరి పహల్గాంలో, మరి సింధూర్లో ఈ విధంగా మన దేశ ప్రజలు చనిపోయినటువంటి వారి కోసం, అట్లాంటి వారి కోసం విగ్రహాలను ఏర్పాటు చేసి మరి ఒక పార్కులను ఏర్పాటు చేసి మరి గుర్తుండే విధంగా భావి తరాలకు ధైర్యశాలులుగా మనం వారిని నిదర్శనంగా స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి మనమంతా కూడా రాబోయే భావి తరాలకు మరి పోరాటమే నేర్పడమే కాకుండా ధైర్యాన్ని అందించి మరి పని చేసే విధానం అయితేనేమి, పోరాటం చేసే విధానం అయితేనేమి, మరి ప్రభుత్వ పరంగా మరి దేశ విదేశాలని ఎదుర్కొనే స్థాయిలో ధైర్యాన్ని అందించడంలో అయితేనేమి, శాస్త్రవేత్తలు మరి ఈరోజు మరి పైనకి వెళ్ళి మరి నలుగురు మరి నింగికెగిరి అక్కడ పరిశీలన చేస్తున్నారంటే ఇది గర్వించదగ్గ విషయం. మరి ఇలాంటివి కూడా మనం మోడీ ప్రభుత్వం చేస్తుంది. మరి ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా, చంద్రబాబు నాయుడు కూడా మంచిగా అందరికీ ప్రజల యొక్క శ్రేయస్సులు మన్నలను పొంది మరి ఈ యొక్క గ్రామాల్ని పల్లె నిద్ర చేసి ఆకస్మికంగా తనిఖీలు చేపడతామంటున్నారు. మరి మాటల వరకే కాకుండా ఖచ్చితంగా ఆయన
చేతల బాబు అనిపించుకుంటాడని చెప్పేసి, శభాష్ అనిపించుకుంటాడని చెప్పేసి కూడా మేమందరము భావిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మరి తక్షణ తనిఖీలు చేసి మరి ఖచ్చితంగా ఎమ్మెల్యేల పనితీరును కూడా ఖచ్చితంగా పసిగడతానని చెప్తున్నాడు. పని చేయకపోతే ఇంటికి పంపిస్తానంటున్నాడు. అలాంటి నాయకులు ఖచ్చితంగా కావాలని చెప్పేసి కూడా మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు ప్రతి గ్రామానికి ఈ మలినమైనటువంటి దళిత వాడల్ని, మురుగు వాడల్ని ఖచ్చితంగా మరి కాలువలు, మౌలిక సదుపాయాలు సింగరేణి సంస్థ ఆర్జీవన్ ఏరియాలో సాధించిన ఉత్పత్తి సంక్షేమం కార్యక్రమాలను వివరిస్తూ మంగళవారం ఆర్జీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎం మాట్లాడుతూ ఆర్జీవన్ ఏరియా వార్షిక లక్ష్యంలో 78% సాధించగా OC5 జూన్ మాసంలో 106%, వార్షిక లక్ష్యంలో 84% సాధించడం జరిగిందని వెల్లడించారు. అలాగే సంక్షేమంలో కూడా ఆర్జీవన్ ఏరియాలోని సింగరేణి ప్రభావిత గ్రామాలలో 23 కిలోమీటర్ల రోడ్డు వేయడం జరుగుతుందని, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. అందులో ఓపెన్ క్లాస్ OC5 2.7 lakhs గాను 2.8 lakhs వచ్చి 106% ఉంది. శాండ్ సప్లైస్ ఏదైతే ఉందో ఇంతకుముందు లేదు. శాండ్ సప్లైస్ మెరుగుపడతారు నుంచి 1 ఇంక్లైన్ 2 ఇంక్లైన్ కూడా మెరుగుపడుతున్నారు. ఇంకా GDK 11 ఇంక్లైన్ లో కొంత ఉత్పత్తి తగ్గిన మాట విషయం దాన్ని మాట్లాడిందంటే 40% ఉంది. కాకపోతే GDK 11 విషయం గురించి మీ అందరితో పంచుకోవాలి. ఏంటంటే ఇప్పటిదాకా 2 కంటిన్యూస్ మైనర్లు అనేది 3వ కంటిన్యూస్ మైనర్ అనేది కార్పొరేట్ లో ఉన్నది. టెండర్లు సుమారు 1 నెల లోపల టెండర్లు మనము 3వ కంటిన్యూస్ మైనర్ సంతోషిస్తున్నాము. దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఏదైతే ఉందో CFO అంటాం. అది 1.5 మిలియన్ టన్స్ గాను అనుమతులు లభించాయి. ఇది మనం ఉత్పత్తి పెంచుకోవడానికి. సో తొందరలోనే ఈ నెలలోనే టెండర్లు ప్రకటించడం, ఒక 3-4 నెలల్లో కొత్త సీఎం రావడానికి శాండ్ సప్లైస్ బాగా మెరుగైంది. అట్లే ఎంశాండ్ ప్లాంట్ అవుతుందో అది కొద్ది రోజులు OC5 విషయానికి వస్తే పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం. సింగరేణి ఈ నెల 9న జాతీయ సంఘాలు సమ్మె నోటీస్ అని ఇవ్వడం జరిగింది. అయితే మీకు అందరికీ తెలుసు మిత్రులారా, సింగరేణి సమ్మె రహిత సంస్థగా చేస్తూ కార్మికులు, సూపర్వైజర్లు, అధికారులు అందరి యొక్క సమిష్టి కృషితో ఎన్నో విజయాలను సాధిస్తూ వచ్చాము. ఇది దేశవ్యాప్త సమ్మె. ఇందులో మన కంపెనీకి సంబంధించినవి అతి కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇది కాక సమ్మెల కంటే కూడా మనం చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు అని ఇంతకుముందే మన కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు, కంపెనీ ఇంతకుముందే రుజువు చేశాము. ఈసారి కూడా కార్మికులందరికీ, ఉద్యోగ సంఘ నాయకులకు మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే సమ్మె అవసరం లేకుండానే మనం చర్చల ద్వారానే పరిష్కారం సాధించవచ్చని బలరాం నాయక్ గారు, గౌరవ చైర్మన్ సింగరేణి కాలనీస్, మరియు డైరెక్టర్ గారు గౌతమ్ పొట్రు గారు ఈ మధ్యనే చెప్పి ఉన్నారు. వారి యొక్క సూచనలను స్వీకరించి మన ఉద్యోగాలకు హాజరై మన యొక్క కంపెనీ సంస్కృతి ఏదైతుందో చర్చల ద్వారా సమస్యలన్నీ పరిష్కారం చేస్తాము అన్న దాన్ని నిరూపించవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆర్జీవన్ ఏరియా జూన్ నెల యొక్క ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలు మరియు సంక్షేమ వివరాలు, ఉద్యోగులకు సంబంధించిన విజయాలు, కార్మికులకు సంబంధించిన విజయాలు వీటన్నింటినీ తెలుసుకోవడం కోసం ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని అధిక సంఖ్యలో హాజరైన ప్రెస్ మిత్రులందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా OC5 ఉద్యోగులు 2.7 lakhs గాను 2.9 lakhs సాధించి 106%తో చేసి ఉత్పత్తిని అధికంగా పెంచినందుకు అందులో అక్కడ సంబంధించిన ఉద్యోగులను, సూపర్వైజర్లను, అధికారులను మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతున్నది. అట్లనే GDK 1 ఇంక్లైన్ వాళ్ళు నెలకు జూన్ నెలకు గాను 17,000 గాను 15,500 టన్నులు తీసి 92%లో ఉన్నారు. ఇది గత సంవత్సరము 55%తో పోలిస్తే 40% ఎక్కువ ఉత్పత్తి తీసినందుకు గాను GDK 1 ఇంక్లైన్ ఉద్యోగులను, సూపర్వైజర్లను, అధికారులను మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతున్నది. అట్లే GDK 2 ఇంక్లైన్
20,000 గాను 12,000 సాధించి 61%తో ఉన్నారు. ఇది గత సంవత్సరం 50%తో పోలిస్తే 11% చేసి వారి యొక్క ఉత్పత్తి కూడా కొంతవరకు పెంచడం జరిగింది. జీడీకే లెర్నింగ్ లైన్ 70,000 గాను 41,000 సాధించింది చేసి 60%తో ఉన్నారు. దీనికి ప్రాబ్లం ఇది వీళ్ళు గత సంవత్సరం 90% పైనగా జీడీకే లెర్నింగ్ లైన్ ఉన్నది. కానీ ఇప్పుడు ఈ నెలలలో కొత్త డిస్ట్రిక్ట్ తయారు చేసుకోవడం కోసం కంటిన్యూస్ మైనర్ కొన్ని సాంకేతిక సమస్యలు ఉండడం వల్ల దాని పనులు జరుగుతున్నాయి. అందువల్లనే తగ్గింది. జీడీకే 11లో ఇంకొక ముఖ్యమైన విషయం, ఇప్పుడు 2 కంటిన్యూస్ మైనర్లు ఉన్నాయి. 3వ కంటిన్యూస్ మైనర్ ఈ నెలలో టెండర్లు సాధించడం జరుగుతుంది. ఒక కొద్ది నెలల్లోనే 3వ కంటిన్యూస్ మైనర్ వచ్చి మన సింగరేణిలోనే మొట్టమొదటి మైన్గా జీడీకే 11 రావడం జరుగుతున్నది. అట్లనే కొద్ది నెలల్లోనే వచ్చే 2-3 నెలల్లో ఈ కంటిన్యూస్ మైనర్లు 2 కూడా వాటి పూర్తి స్థాయిలో ఉత్పత్తి సాధించి అనారోగ్యంతో ఉన్న వారి ప్రాణాలు కాపాడేందుకు గంటల తరబడి కష్టపడి ప్రాణాలు రక్షించే డాక్టర్లను దేవులుగా భావిస్తున్నారని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్, సీనియర్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కర్నూలు నగరంలోని బి తానపాడు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎప్పుడు కూడా కేక్ కట్ చేయాలి, కానీ ఈ ఆపర్చునిటీ ఈ రోజు ఇవ్వాలని అదే పనిగా కేక్ తీసుకొని వచ్చి ఇప్పుడు నారాయణతో కేక్ కట్ చేస్తాం. ఆయనకి ఎప్పుడు జీవితాంతం గుర్తుండిపోయేలాగా ఉండాలన్న చిన్న మెమరీ అంతే. అది అదేవిధంగా అసోసియేషన్ తరఫున I sought the help of this Muralidhar Reddy, who treated my teeth, and I am doing well. Passion and resilience and healing. Doctors are living gods. Every day they are, as a doctor, every day we have to face challenges and will be under the తెలంగాణలో వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. శాలతో వారిని సత్కరించడం జరుగుతుంది. ఆంజనేయులు గారు నిన్న రిటైర్ అయిన వారికి అలాగే ఉన్న ఫోటో. ఉత్తరాఖండ్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చార్ధామ్ యాత్రను 24 గంటల పాటు నిలిపివేశారు. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్నందున యాత్రికులు భద్రత దృష్ట్యా ఒక రోజు పాటు చార్ధామ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు గర్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు. पानी देख रहे हो? पहली नदी है आज ये। हाँ पहली नदी है। भयंकर नदी आ रही है, पहली नदी है बरसात की। లంబాడి హక్కుల పోరాట సమితి 29వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. బంజారాల జనాభా ప్రతిపాదికన నిధులు, ఉద్యోగ నియామకాలు చేపట్టాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కైలాష్ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలు నగరంలోని బిర్లా కాంపౌండ్ లంబాడి హక్కుల పోరాట సమితి కార్యాలయంలో 29వ లంబాడి హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా కైలాష్ నాయక్ మాట్లాడారు. ఒక్క నిమిషం ముందుకు రా అన్న, కొద్దిగా
అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను ఒకసారి ఫోటో ఓకేనా. అందరికీ నమస్కారం. ఈరోజు మాకెంతో గర్వించదగ్గ రోజు. ఈరోజు బంజారాల ప్రజల జీవితాలు మెరుగుపడడం కోసం రాజ్యాంగ హక్కులు సాధించుకునే భాగంలోనే లంబాడి హక్కుల పోరాట సమితి అనే ఒక సంఘాన్ని జూలై 1వ తారీఖు 1997వ సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో ఆవిర్భవించడం జరిగింది. గ్రామ పంచాయతీలుగా చేయడం వల్ల చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపించే ప్రతి రూపాయి కూడా గిరిజన ప్రజలకు చేరవేస్తుందనే ఉద్దేశంతో నిరంతరము పాదయాత్రలు, రథయాత్రలు, సభలు, సమావేశాలు, నిరసనలు, రాజకీయ నాయకులకు వాళ్ళతో సమావేశాలు చేసి 23 సంవత్సరాలు పోరాడిన తర్వాత ఖచ్చితంగా మా ప్రజల కోసం పోరాటాలు చేస్తాం, రాజ్యాంగ హక్కులు సాధించుకోవడానికి నిరంతరం పనిచేస్తామని చెబుతున్నాం. ఏ రోజైతే మేము లంబాడి హక్కులకు పోరాట సమితి సంఘాన్ని ఆవిర్భవించినామో ఈరోజు జూలై 1 7వ నెల 1997 సంవత్సరానికి దాదాపుగా 29 సంవత్సరాలు అవుతుంది. మేము కర్నూలు నగరంలో చేసుకుంటున్నాం. ఈ పండుగ ప్రజలలోకి పోవాలా. ప్రతి తాండాలో ఈ కార్యక్రమాన్ని జెండావిష్కరణ చేస్తాం. లంబాడి హక్కుల పోరాట సమితి ఇంకో నినాదంతో ముందుకు పోతుంది. భారతదేశం మొత్తం కూడా 15 కోట్ల జనాభా భారత్లో చేస్తేనే వెంటనే అక్కడి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం నేటికి సంవత్సర కాలం అయినప్పటికీ గిరిజన గూడాల వైపు, తాండాల వైపు ఎటువంటి సంక్షేమ కార్యక్రమం చేస్తలేదని కూడా మేము ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తున్నాం. ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, తెలంగాణ ప్రభుత్వంలో రాజ్యాంగంలో ఏతు షెడ్యూల్ చేర్చాలనే ఒక నినాదాన్ని అసెంబ్లీలో ఏ విధంగా తీర్మానం చేసి అయితే పంపించినారు, ఆంధ్రప్రదేశ్లో కూడా త్వరగా అసెంబ్లీలో తీర్మానం చేసి బంజారాలు మాట్లాడే గోర్బోలి భాషని రాజ్యాంగంలోని ఏతు షెడ్యూల్ చేర్చడానికి ఎంఆర్పిఎస్ తరఫున కూడా మేము ఖచ్చితంగా వారికి అండదండలుగా నిలుస్తాం. మరి 8th షెడ్యూల్లో మరి లంగారబేరి సంబంధించినటువంటి భాషను ఖచ్చితంగా పెట్టే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది అసెంబ్లీలో తీర్మానం చేసి 8th షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి, మరి అంతేకాకుండా 500 మంది ఉంటే కూడా ఆ గ్రామాన్ని పంచాయతీలుగా చేర్చాలని చెప్పేసి ప్రధాన వారికి విద్య, ఉద్యోగ, సంక్షేమ ఫలాల్ని, మరి రోడ్లు, మౌలిక సదుపాయాలు గ్రామాలకు వెళ్ళే విధంగా, తాండాలకు వెళ్ళే విధంగా మరి ఖచ్చితంగా కేంద్ర స్థాయిలో ప్రత్యేకమైనటువంటి బడ్జెట్లను కేటాయించి వారికి విద్య, వైద్యం కూడా అందించాలని చెప్పేసి ఇప్పటికి కూడా డోలీల్లో పట్టుకొని మరి దారి లేని ప్రయాణాలు, మరి ఏర్లు దాటుకుంటూ వస్తున్నటువంటి చరిత్రలు పేపర్లో కూడా చూస్తున్నాం. అలాంటివి రూపుమాపాలని చెప్పేసి కూడా, చరిత్ర తిరిగి రాయాలని చెప్పేసి కూడా మరి బెల్లయ్య నాయక్ గారిని, మరి కైలాస్ నాయక్ గారిని కోరుకుంటూ, మరి మన లంబాడీలకు ఎప్పుడు వెళ్ళ వెంట ఉండి వారు ఇచ్చేటువంటి పిలుపులను మేము కూడా మరి పాలు పంచుకొని మరి ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ తరఫున ఉద్యమిస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించి కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజన పథక కార్మికుల పెండింగ్ బిల్లులు, వేతనాలు విడుదల చేయాలని స్కూల్ ఆయాలకు బకాయిలు పెట్టిన 6 నెలల వేతనాలు తక్షణం చెల్లించాలని కోరుతూ సిఐటి ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి, జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జీ, జిల్లా కార్యదర్శి చంద్రమల్ల పద్మ మాట్లాడారు. కానీ పిల్లోడికి రూపంలో ఇచ్చినప్పుడు మాకు ఎలాంటి ఒత్తిడి లేవండి, సాంబార్తో పెట్టి సరిపోతున్నారు. కానీ మెనూ మార్చేసి మెనూకు తగ్గట్టు బడ్జెట్ పెంచకుండా ఈ రోజున అనేకమైన రాజకీయ వేధింపులు, ఒత్తిళ్ళు
పిల్లలకి సరైన భోజనం పెట్టాలని ప్రభుత్వం గుర్తించినప్పుడు సరైన బడ్జెట్ కూడా మాకు ఇస్తే భోజనం పెట్టాలని చెప్తున్నామండి. ఈ రోజున స్కూళ్ళు అన్నీ కూడా మధ్య చేస్తారండి. 2004 నుంచి కూడా మేము ఈ స్కూల్లో నమ్ముకొని మేము పని చేస్తున్నాం. ఈ స్కూల్లోనే మాకు ఎలాంటి చేతులు కాలినా కాళ్ళు కాలినా మాకు ఎలాంటి ఇన్సూరెన్స్ లేకుండా మా సొంత డబ్బులు ఖర్చు మేమే పెట్టుకొని పని చేస్తున్నాం. అలాంటిది ఈ రోజున స్కూళ్ళు మధ్య చేసి అక్కడ 10 మంది పిల్లలు 4 పిల్లలు ఉంటే ఇక్కడ నుండి ఒకరికే వేతనం వేస్తారు. స్కూల్లో ఎవరికి తీయని చెప్తున్నారండి. కానీ తీయని చెప్పినప్పుడు 26 దాటలేకపోతే 2 జీతాలు రావని ఈరోజు ఎంఈఓ లాంటి కలెక్టర్ లాంటి అందరూ చెప్తున్నారు. కానీ మధ్య చేసిన స్కూల్ని వాళ్ళకి ఏదైతే 2004 నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్నారో వాళ్ళని తొలగించమని చెప్తున్నారు. ఏ రీతిగా మరి వాళ్ళకి జీతాలు ఇస్తారో మీరు దీని మీద సరైన నిర్ణయం తీసుకోవాలి. చాలా స్కూళ్ళు మధ్య చేస్తారు. కానీ మేము ఎటువంటి వేతనం ఆశించలేనప్పుడే మేము పనిచేస్తాం. కానీ 3000 రూపాయలు వేతనం వచ్చిన తర్వాత ఈ రోజున తొలగించడం అన్నది చాలా దారుణమైంది. కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో మాకు హామీ, ఆ హామీ ఆ జగన్ ప్రభుత్వంలో మిడ్ డే మీల్ గుర్తు తెచ్చుకోలేదని చెప్పారు. ఈ కూటమి ప్రభుత్వం గుర్తు తెచ్చుకున్నట్టయితే కనుక ఈ మధ్య చేస్తున్న స్కూల్ని ఏదైతే అక్కడ మిడ్ డే మీల్ వర్కర్లు తొలగించబడుతున్నారో వాళ్ళందరూ కూడా మరి సరైన ఎక్కడ పిల్లలు అక్కడ ఉండడం మంచిదని స్కూల్ తల్లిదండ్రులు కూడా చాలా అడ్డు చేసినా సరే స్కూళ్ళన్నీ కూడా మధ్య చేశారు. దీని మీద సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.